గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన శనివారం భారీ సంఖ్యలో అభ్యర్థులు క్యూకట్టారు. దీంతో అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. చివరి రోజున సర్పంచ్ పదవికి 20,000కు పైగా, వార్డు సభ్యుల పదవికి 50,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఇక రెండో విడత నామినేషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. 189 మండలాలు, 4,236 పంచాయతీలు, 37,440 వార్డులకు తొలిదశలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి శనివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మంచి రోజు కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు శనివారం రోజునే నామినేషన్లు వేయడంతో దాదాపు ప్రతి చోట అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి కూర్చోబెట్టి ప్రాసెస్ పూర్తి చేశారు. శనివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా, వార్డు సభ్యుల స్థానాలకు 50,000కు పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. తొలిదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 3తో ముగుస్తుంది. పోరులో నిలిచిన అభ్యర్థుల పేర్లను కూడా 3వ తేదీనే ప్రకటిస్తారు. 3 విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీల ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ను డిసెంబర్ 11న నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. తొలి విడతలో నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో నామినేషన్ల వెల్లువ కొనసాగింది. ములుగు, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నామినేషన్లు పడ్డాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం ఆదివారం నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 4,333 సర్పంచ్ పదవులకు, 38,350 వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామ పెద్దల సహకారంతో పలుచోట్ల ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఆయా పదవులకు ఒకే నామినేషన్ దాఖలైంది. దాంతో అక్కడ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కానున్నాయి.